వెల్కమ్ టు ఐ ఫోకస్. నేను ఆశ. దేశ రక్షణకు కీలకమైన త్రివిధ దళాల్లో ఆయుధ సంపత్తిని పెంచుకుంటుంది భారత్. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతోంది. రక్షణ రంగాన్ని బలోపేతం చేయడం కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ మొత్తంలో ఆయుధాల కొనుగోళ్లకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశ రక్షణలో కీలకమైన త్రివిధ దళాలను బలోపేతం చేయడంపైనే కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే దేశీయ ఉత్పత్తులను క్రమంగా పెంచుకుంటోంది. అంతేకాదు దేశ భద్రతకు కీలకంగా ఉపయోగపడనున్న అత్యాధునిక ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది. మన దేశానికి పాక్, చైనా దేశాలతో సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాదు ఇటీవల కొన్ని నెలలుగా దేశంలో ఉగ్రదాడులు సైతం పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత్ తగిన విధంగా సంసిద్ధంగా ఉంటోంది. అందుకు అవసరమైన ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటూ రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తోంది. భారత సైనిక దళాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేవీ, ఆర్మీ, వాయుసేన రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన ఆయుధ కొనుగోళ్ల మండలి 1,45,000 కోట్ల విలువైన ఆయుధాల సమీకరణకు ఆమోదం తెలిపింది. మొత్తం మీద 10 రకాల సాధన సంపత్తి సమీకరణను ఉద్దేశించి ప్రతిపాదనలకు యాక్సెప్టెన్సీ ఆఫ్ నెసెసిటీ మంజూరు చేసింది. ఇందులో 99% దేశీయ సంస్థల నుంచే సేకరించనున్నట్లు రక్షణ శాఖ పేర్కొంది. భారత సైన్యంలోని ట్యాంక్ ఫ్లీట్లను ఆధునీకరించడానికి ఫ్యూచర్ రెడీ కంబాట్ వెహికల్స్ కొనుగోలు ప్రతిపాదనకు రక్షణ శాఖ అనుమతి లభించింది. దీంతో పాటు వాయుసేనకు సంబంధించి ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడర్ల సేకరణకు సైతం అనుమతినిచ్చింది. ఇది వైమానిక లక్ష్యాన్ని గుర్తించి ట్రాక్ చేయడం సహా ఫైరింగ్ సమస్యలను తీరుస్తుందని రక్షణ శాఖ వెల్లడించింది. ఈ పరికరాన్ని ఆర్మ్డ్ వెహికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ రూపొందించి అభివృద్ధి చేసినట్లు తెలిపింది. అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్ సామర్థ్యాలను పెంపొందించేందుకు సైతం 3 ప్రాజెక్టులకు డిఎసి ఆమోదం లభించింది. డోనియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్, నెక్స్ట్ జనరేషన్ ఫాస్ట్ పెట్రోల్ అండ్ ఆఫ్షోర్ పెట్రోల్ వెసల్స్ తో పాటుగా వివిధ ఆయుధాల కొనుగోళ్లకు అనుమతులు లభించాయి. గతేడాది భారత సాయుధ బలగాల కోసం 97 తేజస్ తేలికపాటి యుద్ధ విమానాలు, 156 ప్రచండ్ హెలికాప్టర్లను కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. వీటి కొనుగోలుకు సుమారు 2.23 లక్షల కోట్లు అవుతున్నట్లు అంచనా. దీంతో పాటు వాయుసేనకు చెందిన సుఖోయ్ 30 యుద్ధ విమానాలను అప్గ్రేడ్ ప్రోగ్రాంకు కూడా ఆమోదం తెలిపింది. ఈ 2 రకాల విమానాలను 98% స్వదేశీ పరిజ్ఞానంతోనే అభివృద్ధి చేస్తున్నట్లు రక్షణ శాఖ పేర్కొంది. అయితే తేజస్ మార్క్ 1 ఏ యుద్ధ విమానాలు వాయుసేన కోసం 156 హెలికాప్టర్లను వాయుసేన ఇంజిన్ ఆర్మీ అవసరాలకు కొనుగోలు చేయనున్నట్టు తెలిపింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సుఖోయ్ 30 యుద్ధ విమానాలను అప్గ్రేడ్ చేయనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం మన దేశ రక్షణ రంగంలో ఉన్న ఆయుధాలకు అదనంగా అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేసేందుకు రక్షణ శాఖ ఆమోదం తెలపడంతో త్రివిధ దళాలు మరింత పటిష్టంగా మారనున్నాయి. ఎప్పటికప్పుడు అధునాతన ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటూ రక్షణ రంగాన్ని క్రమంగా బలోపేతం చేసుకుంటుంది భారత్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడు ఏ దేశంలో యుద్ధం చేయాల్సి వస్తుందో తెలియదు. పాక్, చైనా వంటి దేశాలతో పొంచి ఉన్న ప్రమాదాలను ఎదుర్కొనేందుకు భారత్ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటోంది. ఇటీవల కాలంలో పాక్ ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్లో తరచుగా ఉగ్రదాడులకు పాల్పడుతుండటంతో భారత్ కూడా అంతే ధీటుగా శత్రు దేశాలకు సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతోంది. దేశ రక్షణలో కీలకమైన త్రివిధ దళాల్లో అత్యాధునిక ఆయుధాలను చేకూర్చుకునేందుకు రక్షణ శాఖ భారీగా నిధులు కేటాయించింది. దీంతో దేశ అమ్ముల పొదిలో సరికొత్త ఆయుధాలు సమకూరనున్నాయి. ఇది వాళ్ళ ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.